శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. వేదిక నెలకొల్పిన పెద్దలకు, విచ్చేసిన అతిథులకు నా నమస్కారం. మనకు సనాతన ధర్మంలో చాలా పండుగలు ఉన్నాయి. ఇందాక అమ్మగారు చెప్పినట్టు ప్రతి పండుగ మనకు ప్రకృతికి ముడిపడి ఉంది. అందులో ఏ పండుగ తీసుకున్న శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే శ్రీకృష్ణుడు అవతరించిన రోజు, దీపావళి అంటే ఒక పండుగ. ప్రతి పండుగకి, నవరాత్రులకి, ప్రతి పండుగకి ఏదో ఒక ప్రకృతిలో ముడిపడి ఉంటుంది. అట్లా యుగాది, యుగం స్టార్ట్ అయిన రోజు, ఈ కలియుగం స్టార్ట్ అయిన రోజు యుగాది అంటారు. ఫస్ట్ డే ఆఫ్ యుగం, కలియుగం. ఆ యుగాది పండుగ మూలంగా మనకు ఒక శ్లోకం ఉంది. ఒక యుగానికి ఒక ధర్మం ఉంటుంది. క్రీతేచ ధ్యాయతో విష్ణు త్రేతాయం యజతో మకై ద్వాపరే పరిచర్యాయ కలవు తత్ హరికీర్తనం. ఒక్కో యుగానికి ఒక్కో ధర్మం ఉంది. యుగ ధర్మం అంటారు అది. కృతయుగంలో తపస్సులు, ధ్యానాలు చేయాలంటారు. త్రేతాయుగంలో యజ్ఞాలు, యాగాలు చేయాలంటారు. ద్వాపర యుగంలో విగ్రహారాధన చేయాలంటారు. అదే కలియుగంలో హరికీర్తన చేయాలంటారు. ఆ యుగాల్లో చేస్తే ఏ ఫలితాలు వస్తుందో ఆ కలియుగంలో జస్ట్ హరికీర్తన చేస్తే ఆ ఫలితం వస్తుంది అంటారు. అట్లా మన తల్లిదండ్రుల్ని, మాతృభాషను, మాతృభూమిని, మన సంస్కృతి సాంప్రదాయాలను ఎప్పటికీ మరవకూడదని అంటారు మన పెద్దలు. మనది అనే సంస్కృతి సాంప్రదాయాలు రోజు రోజుకి అడుగంటిపోతున్నాయి. ఈ తెలుగు సంవత్సరం ప్రారంభోత్సవం రోజును పురస్కరించుకొని ఇలా ఉగాది పండుగ జరుపుకోవడం, ఈ సంవత్సరం అంతా జాగ్రత్తలు తీసుకోవడానికి పంచాంగ పఠనం చేయడం, మన సనాతన ధర్మం గురించి, భాషా సాహిత్యం గురించి ఇక్కడ పెద్దలు వివరించడం చాలా సంతోషంగా ఉంది. మన రాబోయే తరాలకు, మన వారసులకి ఈ సంస్కృతి సాంప్రదాయాలు, మన తెలుగు పండుగలు నేర్పించాల్సిన అవసరం ఉందని కోరుకుంటున్నాను. మనకి ఆరోగ్యం చాలా ముఖ్యమండి. రాబోయే సంవత్సరంలో అందరి ప్రజలకు ఆయురారోగ్యాలు ఉండాలని కోరుకుంటూ ఒక చిన్న 2 శ్లోకాలు చెప్తున్నాను. భాగవతం నుంచి 2 శ్లోకాలు చెప్తానండి. ప్రతిరోజు ఈ 2 శ్లోకాలు చదివితే మన ఆయురారోగ్యాలు బాగుంటాయని చెప్పి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి. కృష్ణాయ వాసుదేవాయ హరియే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఇంకోటి ధన్వంతరి మంత్రం అంటారండి. ధన్వంతరి వచ్చి ఆరోగ్యానికి ప్రతిరూపం అంటారు. ఆ దేవుడు, ఆ దేవతల ఆరోగ్యాలను నయం చేసేవాళ్ళు ధన్వంతరి అంటారు. ఆ ధన్వంతరి కూడా విష్ణు రూపంలో వచ్చిన మనిషి అంటారు. ఆయన చెప్పిన ఒక శ్లోకము, అచ్యుత అనంత గోవింద నామోచ్చారణ భేషజ నశ్యంతి సకల రోగా సత్యం సత్యం వదామ్యహం. ఈ 2 శ్లోకాలు కానీ ప్రతి ఒక్కరూ లేచిన వెంటనే ఇందాక అమ్మగారు చెప్పినట్టు ఆ 2 శ్లోకాలతో పాటు ఈ 2 శ్లోకాలు చదివితే మీకు అందరికీ ఆయురారోగ్యాలు ఉంటాయని శాస్త్రం చెప్తుంది. సో రాబోయే సంవత్సరం మీరందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్.